ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం మన ఆత్మలకు వెలుగునిస్తుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయాలకు నెమ్మదిని కలుగజేస్తుంది. వాక్యం దూరం చేసుకుంటే అన్నీ దగ్గర అవుతాయి. అన్నీ దగ్గర అవుతాయంటే మనకిష్టమైనవి దగ్గర అవుతాయని కాదు. దుఃఖము, ఏడుపు, కన్నీరు, కష్టాలు ఇవన్నీ దగ్గర అవుతాయి. వాక్యాన్ని దగ్గర ఉంచుకుంటే అవన్నీ దూరం అయిపోతాయి. ఎందుకు అలా అంటున్నామంటే మనకు తెలుసు, మానవ జీవితం అనేటటువంటిది చాలా స్వల్పమైనది, చాలా చిన్నది. దేంతో పోల్చుకుంటే చాలా చిన్నది? దేవుడు ఈ విశ్వానికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం చాలా పెద్దది. ఆ పెద్దదైనటువంటి ఆయుష్కాలం కూడా చాలా చిన్నదే అని మాట్లాడుకోవాలి. ఎలాగా? యేసు ప్రభుల వారి యొక్క రాకడతో విశ్వానికి ఉన్నటువంటి ఆయుష్కాలం కూడా తీరిపోదు. సో అది కుప్పకూలిపోతుంది, అది నాశనమైపోతుంది. ఇక అందులో మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు కాలం ఉందే, ఈ లోకానికి వచ్చినటువంటి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి ఆ దినాలు ఉన్నాయే, అవి చాలా చిన్నవి. ప్రకృతికి ఉన్నటువంటి ఆయుష్కాలంతో పోల్చుకుంటే మనకున్నటువంటి ఆయుష్కాలం చాలా చిన్నది. ఎందుకు అంటే మనకన్నా ముందు బ్రతికినటువంటి వాళ్ళు బ్రతికింది కూడా కొద్ది కాలమే. మీరు అనుకోవచ్చు, అవునండి ఆదాము 900 సంవత్సరాలు బతికారు కదా అని అంటే, అప్పుడు మానవ జాతి అభివృద్ధి కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయుష్కాలం. మరి మోషే కాలానికి వచ్చేసేటప్పటికి 120 అయిపోయింది కదా. ఆ తర్వాత కాలాల్లో బెత్తిడెంత అన్నాడు, ఆ తర్వాత కాలాల్లో ఆవిరి వంటిది అన్నాడు. అంటే ఇవన్నీ మనం లెక్కలేసుకుంటే అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి దినాలు మనకి. కాబట్టి ఇక్కడ మీ జీవము ఏపాటిది అన్న పదాలు కూడా మనకు కనిపిస్తాయి. అంటే మనం జీవించేటటువంటి జీవితం ఏపాటిది, అంతలో కనపడి అంతలో ఏమైపోతాం? మాయమైపోతాం. అలా కనిపిస్తాము, అలా మాయమైపోతాం. కాబట్టి ఈ చిన్న జీవితకాలం ఉందే, ఈ చిన్న జీవితకాలము మనకు పెద్దదిగా అనిపిస్తుందేమో. ఇది 60-70 సంవత్సరాల కాలం చాలా పెద్దది అనిపిస్తుందేమో, కానీ ప్రకృతితో పోల్చుకుంటే అది చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి సంబంధించిన ఆ కాలం ఉంది, దాంతో పోల్చుకుంటే ఇంకా చాలా చిన్నది. కాబట్టి ఇక్కడ ఈ చిన్న జీవితంలో, అంటే ఒక 60-70 సంవత్సరాల కాల జీవితంలో మనం ఎలా బ్రతకాలో మనుషులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది మానవ జీవితం అని తెలుసుకునే లోపే సగం జీవితం ఏమైపోతుందంటే గడిచిపోతాం. కొన్ని దినాలు గడిచిపోతాం, కొన్ని సంవత్సరాలు గడిచిపోతాం. అంటే ఉదాహరణకి టీనేజ్ అంటాం కదా మనం. ఆ వయసుకు వచ్చేసేటప్పటికి ఓహో, నేను మనిషిగా పుట్టానా ఈ లోకంలో? అంటే ఒక మనిషి బ్రతుకును తాను గుర్తించడం అనేటటువంటి ఆ కార్యక్రమం వచ్చేలోపు పుట్టినటువంటి పిల్లలకు అర్థం కాదు తాను మనిషిని అన్న సంగతి. వాళ్ళ బాల్యాల్లో కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారంటే కాదు. అంటే కొంత వయసు వచ్చినప్పుడు కానీ, ఓహో మిగతా జీవులను చూసినప్పుడు కానీ ఒక అవగాహన రాదు. అంటే తనతో పాటు పెరుగుతున్న కుక్కల జీవితాలు, తనతో పాటుగా పెరుగుతున్న కొన్ని పక్షుల జీవితాలు, వీటన్నిటిని కంపేర్ చేసుకున్నప్పుడు అలా నేను ఎందుకు పుట్టలేదు, ఇలా నేను ఎందుకు పుట్టాను అన్న ఆలోచన కూడా వయసు పెరిగే కొంది వస్తున్నప్పుడు అది అర్థమవుతుందే తప్ప పుట్టినటువంటి దినాలు అది అర్థం కాదు. కాబట్టి ఆ చిన్న జీవిత కాలం ఏదైతే ఉందో, ఆ చిన్న జీవిత కాలంలో మనిషి ఎలా బ్రతకాలో అన్నది మనుషులకు అర్థం కావట్లేదు. ఎలా బ్రతికితే దేవుణ్ణి సంతోష పెడతామో అన్న సంగతిని కొంచెం పక్కన పెడితే అసలు దేవుడు ఎవరు అని ప్రశ్నించే స్థాయికి కూడా మనుషులు వచ్చేస్తున్నాడు అన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు. పోనీ క్రైస్తవ జీవితం కలిగినటువంటి వారు కూడా ఇదేమన్నా అర్థమవుతుందా అంటే అర్థమైనట్టే ఉంటుంది, కానీ అర్థం కానట్టుగా ప్రవర్తిస్తుంటాం. మాకెందుకు తెలియదు, మేము రోజు బైబిల్ చదువుతాం, రోజు వాక్యాన్ని వింటాం,
కాబట్టి మాకెందుకు తెలియదు అని మీరెందుకు అలా అనిపిస్తుంది అంటే, మాకు బాగా తెలుసు. జీవితాన్ని గురించినటువంటి ఒక అవగాహన మాకున్న దానికంటే మీకు లేదు. ఆ జీవితాన్ని గురించినటువంటి అవగాహన మాకుంటుంది, కానీ అవగాహన మీకు లేదు అన్నట్టుగా క్రైస్తవులు కూడా నేడు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. నిజంగా ఈ చిన్న జీవిత కాలంలో మనం పొందినటువంటి బాప్తిస్మం ఉందే, అంటే జీవితానికి సంబంధించి ఒక వాస్తవమైనటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి మనం, వాస్తవమైనటువంటి లోకం ఇది కాదు, రాబోయేటటువంటిదే వాస్తవమైనటువంటి లోకం. కాబట్టి ఆ లోకంలో మనం ఎమడగలగాలి అని అంటే, ఈ లోకంలో యేసుక్రీస్తును అనేటటువంటి ఆయన్ని మనం ఏం చేయాలంటే అంగీకరించాలి. ఆయన్ను మన ప్రభువుగా మనం స్వీకరించాలి అని తెలిసిన తర్వాత మనం తీసుకున్నటువంటి బాప్టిస్మము దానికి ఒక గుర్తుగా నిలిచినప్పుడు, నా జీవితానికి ప్రభువును నేను కాదు, నా జీవితానికి ఒక ప్రభువు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు మన రక్షకుడు అన్న సంగతి. అంటే నా జీవితానికి నేనే ప్రభువునైనట్టుగా నేను బ్రతికాను అనుకోండి, ఇక ఆయన్ను ప్రభువుగా ఒప్పుకోవడం దేనికి? యేసు ప్రభుల వారిని ప్రభువుగా ఒప్పుకోవడం దేనికి? నీ జీవితానికి నువ్వే ప్రభువు అయితే ఇక యేసు ప్రభుల వారు వచ్చింది ఎందుకు ఈ లోకానికి? కాబట్టి ఇక్కడ నా ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారికి నేనేం చేయాలంటే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అన్న నిర్ధారణతోనే, ఒక వాస్తవాన్ని గ్రహించినటువంటి మనము బాప్తిస్మం తీసుకుని ఈ మార్గంలోకి వచ్చేసాం. సో ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా ఇక నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతానని అనుకుంటే, ఇక ఆ బాప్తిజం అనేటటువంటిది వేస్ట్ అయిపోతుంది, అది వృధా అయిపోతుంది. అలా కాదు, బాప్తిజంలో ఎవరైతే నా జీవితానికి ప్రభువు అని నేను విశ్వసించానో ఆయనకు నా జీవితాన్ని నేను సమర్పించి అలా బ్రతకాలి అన్న ఆలోచన క్రైస్తవుల్లో బాప్తిజం తీసుకున్న రోజు కనిపిస్తుందేమో, కానీ తర్వాత కాలాల్లో దానికి చాలా దూరంగా అయిపోతున్నారు అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఎందుకంటే అంతా ఆయన ఇష్టం అంటాం ఆ రోజు, తర్వాత కాలంలో అంతా మన ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతాం. సో ఇక్కడ మనం ఎలా బ్రతకాలో తెలియాలని అంటే మన ప్రభువుకు తగినట్టుగా, మన జీవితం మీద ఆయనే అధికారి అన్నట్లుగా మనం బ్రతకాలి అని ఎలా బ్రతకాలి అని అంటే, నిజంగా ఎవరి దగ్గరకు వస్తే నేర్పిస్తారు దీన్ని అని అంటే, పాఠశాలలకు వెళ్తే ఈ సబ్జెక్టులు మనకు అక్కడ ఉండవు. అక్కడ ఉండేటటువంటివి సైన్సు, సోషలు, లెక్కలు, ఇంగ్లీష్ ఇవి మాత్రమే ఉంటాయి. కానీ జీవితాన్ని ఎలా ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితంగా జీవించాలి అన్న ఆలోచన ఏమైనా నేర్పిస్తారా అంటే అవి ఎక్కడా దొరకవు అన్న సంగతి మనకు తెలుసు. మరి దొరికేది ఎక్కడ అంటే దైవ గ్రంథంలో. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దినము చదివేటటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. ఎందుకంటే మనకు ఒక లిస్ట్ ఉంటుంది కదా, టైం టేబుల్ ఉంటుంది, ఏ రోజు ఎన్ని అధ్యాయాలు కంప్లీట్ చేయాలనేటటువంటి, ఈరోజు ఆన్లైన్ పాఠం వినాలనేటటువంటి బాధ్యత ఉంటుంది. అందుకనే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ బైబిల్ ప్రకారంగా ప్రభువుకు నచ్చినట్టుగా జీవించడానికి ఈ కొద్ది కాలంలో నేను చెప్పేది. ఈ కొద్ది కాలంలో ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఉన్నాం కాబట్టి అమ్మ మరొక దినాన్ని చూసాం, మరి లేకపోతే మరొక దినాన్ని మన పక్కన వాళ్ళు చూస్తారు, కానీ మనం చూడలేం. కాబట్టి ఇక్కడ దైవ గ్రంథాన్ని మనం ధ్యానించాలి, చదవాలి. నిజంగా చెప్పాలంటే అదే అలవాటుగా మారాలి. నిజంగా మన అలవాట్లు, చాలామందికి అలవాట్లు ఉంటాయి. ఈరోజు కూడా ఒక మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు మెడికల్ క్యాంప్లో వాళ్ళని అడుగుతున్నాను, మీకు షుగర్ ఉంది కదా, రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తున్నారా అని అడిగితే, 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అంటున్నాడు ఒక ఆయన. అంటే 12 సంవత్సరాల నుంచి ఎవ్రీ డే ఏమవుతుంది, అతను వచ్చి వాకింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు. అంటే అదొక అలవాటుగా మారిపోయిందా? అవును. అక్కడ వాళ్ళు తిరుగుతున్నటువంటి ఆ గ్రౌండ్లో కొంతమంది బ్యాడ్మింటన్ ఆట కూడా ఆడుతున్నారు. అంటే గేమ్స్ అంటే ఒక అలవాటా? అవును. కొంతమందికి గేమ్స్ అంటే అలవాటు, కొంతమందికి జిమ్ చేయడం అంటే అలవాటు, మరి కొంతమందికి పుస్తకాలు చదవడం అంటే అలవాటు. ఇలాంటి అలవాటు అయితే ఉంటుంది, ఇది లోక సంబంధమైనటువంటి అలవాటే. బట్ మనకి క్రైస్తవ భక్తి జీవితంలో నిజంగా మనకు ఉండవలసినటువంటి ఒక అలవాటు, ఒక వ్యాయామం ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ చదివేటటువంటిది అనేది ఒక అలవాటుగా మనం మారకపోతే, చూడండి, గేమ్స్ ఆడేవాడు గేమ్స్ ఆడొచ్చి ఆ తర్వాత
తన దేహాన్ని శుభ్రం చేసుకుని వండి పెట్టింది తిని తర్వాత తన కార్యక్రమాలకు వెళ్ళిపోతాడు. ఏ రోజున మన అలవాటుని ఏమన్నా మనం బైబిల్ చదవడంలో ఎప్పుడైనా ఈరోజు నేను బైబిల్ చదవలేదు కాబట్టి ఈరోజు నేను అన్నం తిన్నాన్న ఒట్టేమైనా పెట్టుకుంటున్నామంటే లేదు లేదు, అసలు అంత దూరం కూడా మన ఆలోచనలు పోవు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి మన బ్రతుకు ఎలా ఉందో తెలియాలని అంటే ఖచ్చితంగా మనం వాక్యం అనేటటువంటి అద్దం ముందు నిలబడుకుంటేనే మన బ్రతుకును కూర్చున్నటువంటి వాస్తవమైనటువంటి రూపం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అద్దం అనేటటువంటి మనకు తెలుసు కదా, నిద్రలేసిన దగ్గర నుంచి అద్దం చూడనటువంటి సమయం అంటూ ఏది ఉండదు. అంటే ఏదో ఆ దినంలో ఏదో ఒకసారి నువ్వు అద్దం ముందుకు వెళ్ళి నిలబడతావు. అది ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా శుభకార్యానికి వెళ్ళి నువ్వు అటెండ్ అవ్వాల్సినప్పుడు కావచ్చు. అలా వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా చూపిస్తుంది ఆ అద్దం. నువ్వు ఎలా ఉన్నావో అలా చూపిస్తుంది అది. కాబట్టి నువ్వు చూసినప్పుడు నువ్వు వేటిని మార్చుకోవాలి. ఒకవేళ పౌడర్ ఎక్కువైతే అదే చూపిస్తుంది ఎక్కువగా ఉంది నీకు అని. దాన్ని సరిదిద్దుకునేటటువంటి ఏర్పాట్లు చేస్తావు. మరి ఆత్మీయ జీవితం ఎలాగుందో చూపించేటటువంటిదే వాక్యం అనేటటువంటి అర్థం. మన ఆత్మీయ జీవితం అనేటటువంటిది ఎలా ఉంది అని చూపగలిగేటటువంటిదే దేవుని యొక్క వాక్యం అనేటటువంటి అర్థం. అలా చేయకపోతే, అలా చూసుకోకపోతే, అంటే వాక్యం అనే అర్థం ముందు మన ఆత్మీయ జీవితాన్ని పెట్టి సరిచేసుకోకపోతే దేవునికి మనం శత్రువులుగా బ్రతికేటటువంటి అవకాశం 100కి 100 రెట్లు ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా మనం మారిపోతామా? అవును, దేవునికి వ్యతిరేకంగా మారిపోతాం. కాబట్టి వాక్యం ఎక్కడ వినిపిస్తున్నా, వాక్యం ఎప్పుడు వినిపిస్తున్నా అందులో నిజంగా ఒక అద్దాన్ని పెట్టుకొని నువ్వు చూసుకునేటటువంటి తీరు ఎలాగ ఉంటుందో మన ఆత్మీయ జీవితాన్ని కూడా అదే వాక్యం అనేటటువంటి అర్థంలో పెట్టుకొని చూసుకుంటే తప్ప మనం సరి చేసుకోలేము అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. కాబట్టి వాక్యం అనేటటువంటి దానికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఎప్పుడైతే తగ్గిపోతుందో మన ఆత్మీయ జీవితపు పరిస్థితి కూడా తగ్గిపోతుంది. బాగా గుర్తుపెట్టుకో. మన ఆత్మీయ స్థితి కూడా తగ్గిపోతే ఏం జరుగుతుందంటే దేవునికి వ్యతిరేకస్తులం అయిపోతాం. వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో అన్న సంగతి మనకు అర్థం అవ్వాలంటే మన ఆత్మీయ స్థితి బాగుండాలి. మన ఆత్మీయ స్థితి బాగుండాలంటే వాక్యం అనే అర్థం ముందు మనం నిలబడుకొని సరిచూసుకోవాలి అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ నా ఆత్మీయ స్థితి ఎలాగుంది అనే దాన్ని మనం అంచనా వేసుకోకపోతే వాక్యం అనేటటువంటి అర్థం దేనికి పనికిరాని విధంగా తయారైపోతుంది. ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే తప్ప. ఇప్పుడు కూడా చూడండి, మనం పాటలు పాడాం కదా, ఆ పాటలు పాడేటప్పుడు కూడా వాటి యొక్క అర్థాలను జ్ఞాపకానికి తెచ్చుకుని మన పెదాలు పలుకుతున్నాయంటే లేదు, పెదాలు మాత్రమే పలుకుతాయి, కానీ వాటి అర్థాలు ఎప్పుడో మనం మర్చిపోయాం. ఎందుకంటే రోజు పాడే, లేకపోతే ప్రతి ఆదివారం పాడే పాటలే కదా అన్నట్టుగా. అంటే ఒక యాంత్రికమైనటువంటి ఒక జీవితానికి మనం లోనైపోయామే తప్ప ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని అక్కడ ఆగి పరిశీలన చేసి ఎక్కడ ఉన్నాము అనేటటువంటి స్థితిలో ఎప్పుడు కూడా మనం ఒక అంచనాకు వచ్చి మనం చూసుకునేటటువంటి స్థితి లేదు. అందుకని చాలా స్వల్పమైనటువంటి ఈ జీవిత కాలాన్ని ప్రభువు మెచ్చే విధంగా మనం జీవించాలని అంటే, ముఖ్యంగా మన ఆత్మీయ స్థితి మనకు బాగుండాలని అంటే ప్రతినిత్యము వాక్యం అనే అద్దం దగ్గర నిలబడుకొని మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, పెరుగుతుందా, తగ్గుతుందా, అసలు న్యూట్రల్గా ఉన్నామా, ఏ సంగతి మనకు అర్థమవు. కాబట్టి ఏ విషయాల్లో ఎంత దూరం వెళ్తున్నాం, ఏ విషయాల్లో ఎక్కడ ఆగిపోన్నాము అన్న సంగతి మనకు అర్థం అవ్వాలంటే ఎప్పుడు కూడా వాక్యాన్ని వింటూనే ఉండాలి. చూడండి, ఏ కొద్దిగా టైం వేసుకున్నా కూడా మనకు ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఎలక్ట్రానిక్ డివైజుల్లో కూడా అనేక మంది వాక్యాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అంటే నువ్వు ప్రయాణంలో కూడా వినేదానికి అవకాశం ఉందా? ఒకప్పుడు వాక్యం వినాలంటే రేడియో చేత పట్టుకొని తిరగతా ఉండాలి. ఆ రేడియోలో కూడా 24 గంటల వాక్యం వస్తా అంటే రాదు. ఎప్పుడో ఆదివారమో లేకపోతే సాయంత్రమో లేకపోతే మంగళవారం సాయంత్రమో ఇలాంటి ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేటటువంటిది, ఆ హాఫ్ అన్ అవర్ టైం కోసం రేడియోని ఎత్తుకుని తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే లేదు. అప్పుడు ఉన్నటువంటి రేడియోలు చాలా పెద్దవే, ప్రారంభంలో కనుక్కున్నటువంటి వాటిని చేతిలో పట్టుకొని తిరిగేటటువంటి పరిస్థితి లేదు. సో ఆ తర్వాత వచ్చినటువంటి టెలివిజన్స్ మనం అర్థం చేసుకుంటే అవి కూడా పెద్ద డబ్బాలు అవి.
వాటిని కూడా దీంట్లో వాక్యం వస్తుందా అని అనుకుంటే ఆ రోజుల్లో వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు టెలివిజన్లో చాలా తక్కువే. కానీ ఇప్పుడున్నటువంటి ఈ అప్డేట్ వర్షన్లో ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చిందని అంటే, ఈరోజు ఓ జేబులో పెట్టుకొని తిరుగుతున్నామని అంటే ఇందులో ఎన్ని ఆప్షన్స్ వచ్చేస్తున్నాయో మనకు తెలుసు. అంటే నువ్వు నడుస్తున్నా, నువ్వు పడుకున్నా, నువ్వు ఆలోచన చేయడానికి అవసరమైనటువంటి ఎన్నో సంగతులు నువ్వు వినడానికి ఇదిగో మనుషుడు వాటిని సిద్ధం చేసినాడు. అలాగని చెప్పి అన్నిటికీ బైబిల్ సంబంధించిన వాటినే మనం ఉపయోగిస్తున్నామంటే లేదు. అది తప్ప మిగతావన్నింటిలో మనం ఏం చేస్తున్నామని అంటే చాలా శ్రద్ధను కనపరుస్తాం. వాక్యం వినేదానికిలే బాబుకి నేను తీసిచ్చాను అని అంటే వాక్యమే వింటాడా? లేదు. అలాగన్నమాట. అంటే మన ఆత్మీయ స్థితి ఎంతవరకు వచ్చింది, ఎక్కడి వరకు మనం ఆగి ఉన్నాం, అసలు ఏ విషయాల్లో ఇంకా మనం మన ఆత్మీయ ఎదుగుదలను మెరుగు చేసుకోవాలనేటటువంటి విషయాల్లో ఎవరు కూడా లెక్కలేసుకున్నటువంటి దాఖలాలు లేవు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదైనా ఒక చక్కటి సంగతిని గురించి మనం ఆలోచన చేయాలి అప్పుడు ఆ సంగతిని గురించి దేవుడు ఎక్కడెక్కడ రాయించాడన్న సంగతిని గురించి మనం అధ్యయనం చేయాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని చదివే అలవాటు మన జీవితాల్లో భాగమైపోవాలి. అందుకని అలవాటుగా చదివే ప్రతిసారి కూడా చెప్తున్నటువంటి వాక్యాలు కూడా మనకి జ్ఞాపకం వస్తుంటాయి. నేను ఇది పలానా అధ్యాయంలో నేను చదువుకున్నాను కదా, ఓకే అంటే చదివింది నీకు జ్ఞాపకం రావాలి, చెప్పినప్పుడు ఆ సందర్భాలు కూడా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు నేను చదువుకున్నప్పుడు సరిగా అర్థం కాలేదేమో కానీ ఇప్పుడు చెప్తున్నప్పుడు చక్కగా అర్థమవుతుంది అన్న ఆలోచనకు నువ్వు రాగలవు. అసలు చదవడమే పక్కన పెట్టేసినావు అనుకో, మరి దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? లేదు. చదవడమే మానేసినప్పుడు ఇక చెప్తున్నటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి అర్థాలు ఎలా గ్రహించగలుగుతాం మనం? అంటే టోటల్గా ఒక ఆత్మీయ స్థితిని మనం దూరం చేసుకుంటున్నాము. మన ఆత్మీయ స్థితి ఎలాగుందో తెలియజెప్పేటటువంటి వాక్యం అనే అర్థాన్నే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే పక్కన పడేస్తున్నాం. కాబట్టి జీవితం అనేటటువంటిది చాలా స్వల్పమైనది, అల్పమైనటువంటిది. ఈ జీవితంలో ప్రభువు మెచ్చినట్టుగా మనం బ్రతకాలని అంటే ఏం చేస్తే బాగుంటుంది అన్న సంగతి చాలా కోణాల్లోంచి మనం ఆలోచన చేసినా చాలా చక్కటి విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఈరోజు మనం ఆలోచన చేయడానికి ఏర్పరచుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను ఆయన అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు? అసలు ఎలా అహంకారులను ఎదిరిస్తాడు? అహంకారులను ఎలా ఎదిరిస్తాడు దేవుడు? ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ లోకం ఉందే, ఈ లోకంలో కన్నా అధికుడైనటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి ఒక ఆలయం కట్టడానికే సొలొమోను గారు ఎలాంటి నిర్ణయానికి వచ్చేసాడంటే, ప్రభువా ఈ లోకం ఉందే ఇది నీ పాదపీఠం కదయా అన్నాడు ఆయన. అంటే భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనం అన్నాడే. ఇప్పుడు పాదం పెట్టుకునేటటువంటి ఆ పాదపీఠము భూమి అన్నప్పుడు ఇక మన బ్రతుకులు ఎంత ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన బ్రతుకులు ఎంత, మన అధికారం ఎంత, మన బలం ఎంత? అంటే ఆయన పాదాల కింద బ్రతికేటటువంటి బ్రతుకులు మనవి. అలాంటి బ్రతుకులను కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకేంటి అన్న అహంకారాన్ని ప్రదర్శించేటటువంటి ప్రదర్శకులు చరిత్రలో లేరా అంటే ఉన్నారు. చరిత్రలో ఒకడు తన అహంకారాన్ని ప్రదర్శించి ఇది నాది, ఇది నేను అనేటటువంటి భావాలను వాడు వెళ్ళుపుచ్చినా కూడా ఇది చరిత్రలో ఒకవేళ గొప్ప వాళ్ళు ఇలాంటి పదాలు పలికితే కూడా ఒక అర్థం ఉందేమో కానీ కొన్ని సామాన్య మానవులైనటువంటి మనం కూడా అలాంటి ఒక స్థితిని గురించి మనం నాది, నేను అనేటటువంటి పదాలతో మనం ఆలోచన చేస్తే ఇక మన బతుకులు ఏ పాటివైతే ఒకసారి ఆలోచన చేయండి. అందుకని దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది కష్టమో అనేటటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకోవడానికి ఈ చిన్న స్వల్పమైనటువంటి జీవిత కాలాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ఆశ్రయించకపోతే మనం చాలా వాటిలో తప్పిపోయినటువంటి వాళ్ళంగా మనం దేవుని దృష్టిలో నిలబడం. అందుకని అహంకారులను ఎలా ఎదిరిస్తున్నాడు దేవుడు? అహంకారులను ఎలా ఎదిరిస్తున్నాడు? ఒక్కసారి మనం లేఖనాల్లోకి వెళ్ళి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాం. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం. రాజు
బబులోనును రాజు రాజు అంటే అక్కడ నెబుకద్నేజర్ అనేటటువంటి ఆయనకు సంబంధించి రాజు అన్న పదం దగ్గర ఐఫోన్ ఉంటుంది కదా, ఉందే డాష్ ఉంది కదా, అంటే ఇది రాజు డైలాగ్ అన్నమాట. అది రాజుకి ఇచ్చిన డైలాగ్. ఆ డైలాగ్ని ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? దానియేలు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నాడు? దాన్ని చదివే ప్రతి ఒక్కడికి రాస్తున్నాడు అని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు రాజు చెప్పినటువంటి ఆ డైలాగ్ను మనం ఒకసారి విందాం. రాజు బబులోను అను ఈ మహావిశాల పట్టణము, బబులోను అను ఈ మహావిశాల పట్టణము అన్నాడు. అంటే బబులోను చరిత్ర మనకు తెలుసు కదా. క్రీస్తుకు పూర్వం 630 సంవత్సరాల కాలంలో పరిపాలిస్తున్నటువంటి బబులోను సామ్రాజ్యం, దానికి ఉన్నటువంటి చక్రవర్తి నెబుకద్నేజర్ అనేటటువంటి అతను. అంటే ఇతను యూదులందరినీ కూడా ఓసకోత కోసినటువంటి వ్యక్తి, యెరూషలేము పట్టణం మీద ఎన్నోసార్లు దాడులు చేసి దోచుకున్నటువంటి వ్యక్తి, అక్కడి నుంచి యూదులను కూడా చెరపట్టి తీసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి చక్రవర్తి నిజంగా ఆ రాజుల కాలంలో, ఆ తర్వాత కాలంలో ఎదిగినటువంటి సామ్రాజ్యంలో నిజంగా ఈ సామ్రాజ్యం చాలా పేరు పొందినటువంటి సామ్రాజ్యం బాబిలోనియా అనేది మనకు తెలుసు. బబులోను సామ్రాజ్యం. నిజంగా అలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఒక చక్రవర్తి ఎవరికి చక్రవర్తి అయి ఉంటాడు? ప్రపంచానికి చక్రవర్తి అయి ఉండొచ్చు, కానీ ఆ ప్రపంచం అనేటటువంటి భూమిలో ఉంది. భూమి అనేటటువంటిది దేవుని పాదాల కింద ఉందన్న సంగతి వీడు మర్చిపోయాడు. ఈ బతుకెంత, వీడికున్న అధికారం ఎంతో మీరు ఆలోచన చేయండి. వీటన్నిటిని గురించి ఎలా మాట్లాడుతున్నాడు రాజు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. మహాపట్టణం ఏందంట? నా అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, బాగా అర్థమవుతుంది. ఈ బబులోను ఈ మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై, మళ్ళా నా అనే పదం వచ్చిందా? నా ప్రభావ బలమును కనపరుచుటకై మళ్ళా ఏం చేస్తున్నాడు? మళ్ళా నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? తనలో తాను అనుకున్నాడంట. అంటే ఎక్కడ తీసుకొచ్చి నిలబెడుతున్నాడు? ప్రతి సందర్భాన్ని తీసుకొచ్చి అని అంటే నా అనేటటువంటి పదం దగ్గర నిలబెడతాడు. రాజధాని నేను కట్టించింది కాదా? ఈ మహావిశాల పట్టణము నాది కాదా అంటున్నాడు. నా బలాధికారము చేత నా ప్రభావ ఘనతను కనపరచుటకు నా రాజధాని నేను కట్టించింది కాదా అన్నది. ఆ మధ్య సినిమాల్లో ఒక డైలాగ్ వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. తెలుగులో నాకు నచ్చని పదం ఏదైనా ఉందంటే అది క్షమించడం అనేది. గమ్మగా ఉన్నది. ఏంటంటే మేమేదో సినిమాలు చూడడం అన్నట్టుగా ఫేసులు పెట్టబాకండి అలాగా. అంటే ఇది లోకంలో ఎంత ప్రభావితంగా చూపిస్తుందో ఆ డైలాగ్ మనకు తెలుసు. అంటే ఆయనకు నచ్చని పదం ఏదైనా ఉందంటే తెలుగులో అది క్షమించడం అనేటటువంటిది. ఇప్పుడు దేవునికి నచ్చని పదం ఏదో తెలుసా? అది నేను నా అనేటటువంటి ఈ పదం ఉందే, ఇది దేవునికి నచ్చనటువంటి పదం. బాగా గుర్తుపెట్టు, దేవునికి నచ్చనటువంటి పదం ప్రియమైనటువంటి వాళ్ళ నేను నా అనేటటువంటి పదం. ఇంగ్లీష్ అక్షరాలు కూడా మీరు బాగా గమనిస్తే ఏబిసిడీలు పిల్లకాయలకి నేర్పుతాం కదా, మనం కూడా నేర్చుకునే వచ్చాం. బట్ అక్కడ నేను నా అనేటటువంటి పదం దేనికి సంబంధించిన లెటర్ దానికి సరిపోతుంది? ఐ ఎప్పుడు కూడా నిలువుగా ఉంటుంది. మిగతా ఏ అక్షరాలైనా వంగి ఉంటాయేమో కానీ ఐ అనే పదం ఎలాగుంటుంది? అది స్ట్రైట్గా ఉంటుంది, నిలబడే ఉంటుంది. అది అంటే ఎక్కడ తగ్గదు, ఎక్కడ వంగదు అన్నట్టుగా. నిజంగా ఈ అక్షరం అనేటటువంటిది ఎక్కడ వంగకుండా తగ్గకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా వంచాలో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ నేను నా అనేటటువంటి వాటిని నిజంగా దేవుని యొక్క భాషలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ పదం వెనకాల కనిపిస్తున్నటువంటి మరొక అర్థం లేకపోతే మరొక గుణం ఏంటంటే గర్వం. అందుకనే నా బలాధిక్యత అన్నాడు, నేను కట్టించిన రాజధాని అన్నాడు. నా అనేటటువంటి పదాన్ని వాడతాం. అంటే నిజంగా ఇక్కడ
దేవుని యొక్క భాషలో దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే గర్వము, గర్వము. ఇంకా చెప్పాలంటే అహంకారము అనేటటువంటిది. నా అనేటటువంటి పదం ఎక్కడ వినిపించినా కూడా అది దేవునికి నచ్చదు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవునికి నచ్చదు. అందుకని ఆ పదం నిజంగా ఆ పదాన్ని గురించి దేవుడికి నచ్చనటువంటి పదం అని మనం అనుకున్నప్పుడు నిజంగా తర్వాత కాలాల్లో నెబుకద్నెజరు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నెబుకద్నెజరు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అంటే నిజంగా ఇక్కడ మనం అనుకోవాల్సినటువంటిది ఏంటంటే దేవుడు ఎన్నో రకాలుగా ఆయన యొక్క తన మాటలలో మనుష్యుడికి ఉన్నటువంటి స్వల్ప కాలంలో వాడు ఎలా బ్రతకాలన్న సంగతిని గురించి కూడా చాలాసార్లు మనకి దైవ గ్రంథాన్ని చదువుతున్న ప్రతిసారి ఏదో ఒక హెచ్చరిక మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే నాశనమునకు ముందు ఏమి నడుస్తుందని చెప్తున్నాడు? గర్వము నడుస్తుంది, గర్వము నడుస్తుంది. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది అంటే గర్వం. ఆ గర్వం వెనకాల ఉన్నటువంటిది నేను అనేటటువంటి పదాలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి ప్రియమైనటువంటి వాళ్ళ. నిజంగా ఆ మాట అనేటటువంటి రోజు వరకు అతడు చక్రవర్తి, కానీ అనిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? రాత్రికి రాత్రే చక్రవర్తిగా ఉన్నటువంటి వాడు కాస్త ఏమైపోయినాడు? 31 వచ్చినమా? రైట్, 31 నుంచి చదుదాం. రాజు నోట ఈ మాట ఉండగా అదిగో అంటే ఇంకా మాట్లాడుతున్నా నేను అన్న పదం, ఆ పదం నోటుకుండా ఉండగానే ఇప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చును, ఏదనగా రాజుగు నెబుకద్నెజరు అన్నాడు. ఆ పదానికి చచ్చిపోతాడు సగం నాకు తెలిసి. రాజుగు నెబుకద్నెజరు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమి. అప్పుడు దాకా చక్రవర్తి చిరంజీవిగాక, చక్రవర్తి చిరకాలము జీవించుగాక అన్న మనుషులే ఇప్పుడు ఏం చేస్తున్నారంట? దేన్ని బట్టి తరిమేస్తున్నారు? అదే అనమాట, గర్వాన్ని బట్టి. ఎందుకంటే అది నాశనానికి ముందు నడిచేదే అది. మనం అనుకుంటాము నేను ఇలా ప్రవర్తిస్తే నేను ఇంకా బాగా ఉంటానని అనుకుంటావు, కాబట్టి నా సంగతి తెలుసా నీకు అంటుంటావు అప్పుడప్పుడు. అంతేనా? నా సంగతి తెలుసా? అసలు నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆ పదాలు ఈ చిన్న జీవిత కాలంలో మనకు సరిపోయేటటువంటి పదాలు మనకు సూట్ కావు ప్రేమటువంటి వాళ్ళ, మనకు సూట్ కావు ఇవి. సూట్ కానటువంటి వాటి విషయంలో మనం ఎలాగుండాలి? ఫార్మల్ డ్రెస్ వేసుకొని తిరగాలి, సూట్ వేసుకొని తిరగకూడదు. అంటే అలా సూట్ అయ్యేటటువంటి మాటలు మన జీవితానికి సెట్ కావు, మ్యాచ్ కావు. మ్యాచ్ కానటువంటివి మనం ఏం చేస్తామంటే మనం కూడా మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి మ్యాచ్ అయినట్టువి కొనుక్కుంటూ ఉంటాం. బట్ ఇది మ్యాచ్ కాదు మనకి. ఇది చిన్న జీవితం. ఇది ఈ చిన్న జీవితంలో మనం ఎలా బ్రతకాలన్న దానికి మనం ఇదిగో ఈ వాక్యం అనేటటువంటి అర్థం ముందు నిలబడుకుంటేనే మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక్క రోజు ముందుగా చక్రవర్తి ప్రజల చేత జేజేలు కుట్టించుకున్నటువంటి చక్రవర్తి రాత్రికి రాత్రి ఆ ప్రజలు ఏం చేశారంట? అతన్ని మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె ఏం చేస్తావంట? గడ్డి మేస్తావు. పశువుల వలె గడ్డి మేస్తావు, పశువుల వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింపనిచ్చునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు. రైట్. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రేమటువంటి వాళ్ళరా, అంటే అహంకారులను ఎదిరించి అన్న పదం ఉందే మనకి యాకోబు రాసిన పత్రిక. ఇప్పుడు ఎలా ఎదిరిస్తున్నాడు అహంకారం? పోనీ అహంకారం చూపింది సామాన్య మానవుడు అంటే కాదు. అతను ఒక చక్రవర్తి, అంటే దేశం అంతటి మీద చక్రవర్తి అని అంటాం మనం. అతని పరిపాలనలో ఉంది దేశం మొత్తం. దేశం కాదు, ప్రపంచమే అతని చేతుల్లో ఉంది. ప్రపంచం అతని చేతిలో. అందుకనే చక్రవర్తి చిరంజీవి గాక, చక్రవర్తి చిరకాలము జీవించుగాక, చక్రవర్తి వస్తున్నాడు అనేటటువంటి ఆ పదజాలాలకు అలవాటు పడినటువంటి వ్యక్తి ఊహించలేదు రాత్రికి రాత్రే ఇలా తయారైపోయింది ఏంది నా బ్రతుకనని. అప్పటి వరకు అంతఃపురంలో భోజనాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అడవిలోకి వచ్చి ఏం తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది?
గడ్డి, అది కూడా ఎవరికి సంబంధించిన గడ్డి? అది పశువులకు సంబంధించినటువంటి గడ్డి మనిషిగా ఇది చక్రవర్తిగా తను తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళారా, జీవితం చాలా చిన్నది. చిన్నదైనటువంటి జీవితం ఆయనకు నచ్చే మెచ్చే విధంగా మనం జీవిస్తేనే మనకి భవిష్యత్తు అనేటటువంటి బంగారమయమైపోతుంది. కాబట్టి ఎన్ని సంగతులు లేవు, ఎలా బ్రతకడా, మనం దేవుని ముందు ఎలా బ్రతకాలో, ఎలా జీవిస్తే ఆయన సంతోషపడతాడన్న సంగతుల గురించి మనకి ఎప్పుడు అర్థమవుతాయని అంటే రోజు లేఖనాలను చదువుతున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే వీటిని గురించి ఒకసారి మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎన్ని సంగతులు మనకి ఆ బోధ నిమిత్తం ఎలాగ దేవుడు మన కొరకు రాయించాడు అన్న సంగతిని 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు, 7 ఆయనకు హేయములు. అవేంటంటే లిస్టు చెప్తున్నాను, రాసుకోండి అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. అందుకనే 6 ఆయనకు అసహ్యములైనవి, 7ది కూడా ఉంది, అది కూడా ఆయనకు హేయములు అని చెబుతూ అవేవనగా. ఇప్పుడు మొట్టమొదటగా దేన్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్రైజ్ దేనికి ఇస్తున్నాడంట? అహంకార దృష్టి. అంటే మొదటి స్థానంలో ఉన్నది ఏంటంటే గర్వము. గర్వము ఇది నెంబర్ 1 స్థానంలో ఉంది. గర్వం అనేటటువంటిది నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ నెంబర్ 1 స్థానంలో ఉన్న ఈ గుణం మనుషులలో ఈరోజు బ్రతుకుతున్నటువంటి 950 కోట్ల మంది ప్రజలలో ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళి ఎవరిలోనైనా పెట్టు, ఏ హృదయంలోనైనా ఇలాంటి దృష్టి ఉందని అంటే దేవుడు మొట్టమొదటగా ఆయన్ని లేపుతాడు పైకి. గుర్తుపెట్టుకో, ఫస్ట్గా లేపేటటువంటిది ఎవరినయ్యా అంటే ఆని మాత్రమే లేపుతాడు. ఎందుకంటే ఇది సూట్ కాదు, మనిషిగా నీకు సూట్ కాదు. ఎందుకు మనిషిగా మనకు సూట్ కాదని చెప్తున్నాడు? మన బ్రతుకు అంతలో కనపడి అంతలో మాయమైపోయేవాళ్ళం. ఇది ఆవిరి వంటి జీవితం. ఈ ఆవిరి వంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము నాది నేను అన్న అహంకార దృష్టిన్నా కూడా ఏమవుతుందంటే నువ్వు పైకి లేస్తావా అంటాడు దేవుడు. అది నాకు నచ్చదు, నాకు అసహ్యము అని అంటాడు. నాకు అసహ్యము. అసహ్యమైనటువంటి వాటిలో నెంబర్ 1 స్థానంలో అహంకార దృష్టి, గర్వము అనేటటువంటిది. 138వ కీర్తన 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి యెహోవా మహోన్నతుడు ఆయనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి ఎవరిని లక్ష్య పెడతాడంట? దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అన్నాడు. దూరము నుండి బాగుగా ఎవరిని ఎరగుతున్నాడంట? గర్విష్ఠులను. గర్వము అనేటటువంటి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. బాగుగా దూరం ఉన్నా కూడా గర్విష్ఠుడు ఆయనకు కనిపిస్తాడా? దూరంగా ఉన్నా కూడా. ఎక్కడున్నాడు దూరంగా? ఆకాశం మీద ఆయన ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం దేవుని దృష్టిలో బాగా గొప్పగా కనిపించాలంటే ఇప్పుడు మనం గర్వాన్ని దగ్గర పెట్టుకొని తిరిగేసాం అనుకో, ఫస్ట్ మనమే కనిపిస్తూ ఉంటుంది. ఆయన దూరంగా ఉన్నా కూడా మనమే కనిపిస్తాం. అవును, మనమే కనిపిస్తాం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగా అహంకారులను ఎదిరిస్తాడా దేవుడు అంటే? ఎదిరిస్తాడు కాదు, చేస్తాడు అంతే. చెప్పాలంటే ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే, భూమి మీద ఉన్న వారిలో గర్వం వచ్చినప్పుడు మాత్రమే ఆయన చేసుకుంటాడు, లేకపోతే ఇంకేదైనా చేస్తాడని కాదు. తన లోకంలో ఉన్నప్పుడు వారిలో కూడా ఏదైనా గర్వం ఉందనుకో, వాళ్ళని కూడా వదిలిపెడతాడా? లేదు. మనకు తెలుసు కదా, ప్రారంభంలో భూమి అందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించక ముందు పరలోకం ఉందన్న సంగతి మనకు తెలుసు. ఆ పరలోకంలో కోట్ల కొలది ఎవరున్నారంట? దేవదూతలు ఉన్నారన్న సంగతి కూడా మనకు తెలుసు. కోట్ల కొలది అంటే లెక్కకు అన్కౌంటబుల్ ఎవరున్నారు పరలోకంలో అంటే దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు ఆ దేవదూతలందరి మీద ఒకడికి అధికారం ఇచ్చాడు దేవుడు. అందరి మీద ఒకడికి అధికారం ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఇచ్చినటువంటి అధికారం వాడు ఎలా ఉపయోగించుకున్నాడో మనకు తెలుసు. అధికారిగా వాడిని ఉంచినప్పుడు ఆ అధికారాన్ని పొందినటువంటి వాడు దాంతో తృప్తి పడాలి. తృప్తి పడకుండా దేన్ని చూసుకున్నాడు అని అంటే దేవుని సింహాసనాన్ని మీద కన్నేసినాడు. దేవుని యొక్క సింహాసనం అంటే వాడి చూపు దేని మీద పడిందంటే దేవుని సింహాసనం మీద పడింది. దేవుని సింహాసనం మీద పడిందంట. ఆయన కలుగజేస్తే కలుగజేయబడినటువంటి వాడు.
ఆయన ఆజ్ఞివగా పుట్టినటువంటి వాడు ఇప్పుడు ఆయన దృష్టికి ఎలా నడుచుకోవాలి మీరు ఆలోచన చేయండి. దేవదూతలు అంతే కదా, దేవదూతలు ఎలా పుట్టారు అన్న సంగతిని గురించి మనం పాఠం నేర్చుకున్నాం. ఆయన ఆజ్ఞివగా అవి పుట్టాను అన్న పదం మనకి, అలా ఆజ్ఞతో పుట్టినటువంటి ఒక దేవదూత ఎలా దేని మీద కన్నేసిందంటే దేవుని సింహాసనం మీదనే కన్నేసిందా? దేవుని సింహాసనం మీదనే. చూసారా, అలాగని చెప్పి దేవుడు ఏమన్నా వదిలేసినాడా? తానున్నటువంటి లోకంలో ఒకడు ఇలాంటి ఒక కార్యక్రమం అంటే అహంకార గర్వం అనేటటువంటి దృష్టిని అక్కడున్నా ప్రదర్శించిన, అక్కడున్నా కూడా దేవుడు వదిలేశాడు అంటే లేదు లేదు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 14వ అధ్యాయము 12వ వచనాన్ని, తేజో నక్షత్రమా వేకువ చుక్క, అదిగో నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఏం చేస్తున్నాడంటే నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘ మండలము మీదకు ఎక్కిపోయేదను. అంటే సింహాసనం మీద కన్ను మాత్రమే కాదు, ఇప్పుడు దేవునితో కూడా ఏమవ్వాలంట. ఏమని ఎంత అహంకార దృష్టి మీరు ఆలోచించి, ఎంత గర్వము, ఎంత అంటే ఏదో దేవదూతల మీద తను ఒక అధికారిగా ఉంచినందుకే వీడు ఇలాంటి ఆలోచన చేశాడంటే ఇప్పుడు దేవుడు వదులుతాడా? ఆజ్ఞిస్తే పుట్టినటువంటి వాడి విషయంలో ఇంతటి ఆలోచన, ఇంతటి క్రూరమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు వాడిని విడిచిపెట్టక, అందుకనే నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి అనే పదం, అందుకనే చెప్తున్నాడు దేవుని సింహాసనముకు సమానమైనటువంటి దానిగా ఏం చేస్తున్నాడంట, మహోన్నతినితో నిన్ను సమానంగా ఎంచుకుందామని నీవు మనస్సులో అనుకుంటేవి కదా, మనసులో అనుకుంటేవి కదా. అది నువ్వు మనసులో అనుకున్నావు అంటే నిజంగా ఇక్కడ గర్వం అనేటటువంటిది అపవాది నాశనానికి కారణమైందా? అపవాది నాశనానికి కూడా కారణమైంది ఏంటంటే ఓ గర్వము, అహంకార దృష్టి, అహంకార దృష్టి. అందుకనే దేవుడు ఎక్కడున్నా కూడా తన దృష్టిలో వాడు ఎంత దూరం ఉన్నా కూడా వాడిని లేపతారు పైకన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే చరిత్రలో ఇలాంటి జీవితాలు ఎన్నో మనకి కనిపిస్తాయి బైబిల్ గ్రంథంలో. ప్రేమటువంటి వాళ్ళ మనకు తెలుసు, చరిత్రలో బాగా స్థిరపడిన తర్వాత నిజంగా దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి నాశనమైనటువంటి సందర్భాలు చక్రవర్తులు కాదు, రాజులు కాదు, సామంతులు కాదు, సామాన్యమైనటువంటి మనుషులు కూడా ఆయన యొక్క ఆజ్ఞలను ధిక్కరించి ఆయనను ఎదురు తిరిగి ఆయనకు అహంకార దృష్టి కనబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్కలేసి వాడిని తీసేస్తున్నాడు అంటే తీసేస్తున్నాడు. ప్రేమటువంటి ఎందుకు ఇలాంటి ఆలోచన? మన బ్రతుకెంత, మనం ఎంత? అందుకనే మన జీవితం చాలా స్వల్పమైనటువంటిది కదా, అంతలో ఉండి అంతలో మాయమైపోయే మన బ్రతుకుకు ఇప్పుడు అహంకారం అవసరమా? అహంకారమే ఒకవేళ చూపిస్తే ఇదిగో అహంకారం చూపించినటువంటి వాళ్ళ బ్రతుకులను మీరు చూడండి అన్నట్లుగా చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే ఆయన అహంకారులను ఎదిరించి అన్నాడు. ఎదిరించి అంటే ఎలా ఎదిరించాడు? ఇదిగో అపవాదిని కూడా ఎదిరించి ఎక్కడ పెట్టేసినాడంట? పాతాళంలో కూర్చోబెట్టేసినాడా? నెబుకద్నెజరు కూడా ఎగిరాడు, ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేసినాడు? అంతఃపురంలో ఉండాల్సిన వాడిని అడవిలోకి తీసుకెళ్ళి పశువులు మేసే గడ్డి తినేటట్లుగా చేసేసినాడా? అయిపోయింది. ఎలా ఎదిరిస్తున్నాడో నీకు అర్థమవుతుందా? ఆ ఎదిరించేటటువంటి వాళ్ళు ఎవరో కాదు, చక్రవర్తులు, దూతల మీద వాడు అధికారి వాడు, అయినా కూడా దేవుడు వదిలిపెట్టాడా? వాడి గొప్పతనం ఎక్కడున్నా కూడా దేవుని ముందు ఏమైపోతుందంటే చాలా దిగజారిపోతుంది. ప్రేమటువంటి వాళ్ళు చరిత్రలో మరొకటి జీవితం కూడా మీకు చూపిస్తాను. అతను ఎవరో కాదు, రాజు అయినటువంటి ఉజ్జియా. మనకు తెలుసు కదా, ఉజ్జియా అనేటటువంటిది అంటే రాజ్యాలు 2 భాగాలు అయిన తర్వాత, అంటే 10 గోత్రాలు ఒకవైపు ఇశ్రాయేల్ రాజ్యంగా, యూదా రాజ్యాలుగా 2 గోత్రాలు ఒకవైపు వచ్చినప్పుడు నిజంగా యూదా రాజుల్లో ఒకడైనటువంటి ఉజ్జియా అనేటటువంటి అతనికి దేవుడు చేసినటువంటి సహాయం అంతా ఇంత కాదు. ప్రేమటువంటి వాళ్ళ ఎంతగా సహాయం చేశాడని అంటే నిజంగా ఆ దేవుని యొక్క సహాయాన్ని పొంది సెటిల్ అయిపోయాడు. అప్పుడప్పుడు అంటున్నా కదా, ఇంకా ఏమి ఇబ్బంది లేదండి, ఆ పిల్లలు సెటిల్ అయిపోయారు, నేను కూడా సెటిల్ అయిపోయినాను అన్నట్టుగా మాట్లాడతామే మనం. మాట్లాడతాం లేదా?
అంటే సెటిల్ అయిన తర్వాత నీ పదం వస్తుందా మనకి? అంతే. సెటిల్ అయిన తర్వాత ఇలాంటి పదాలు వస్తాయి. సెటిల్ కాకముందు దేవుడా దేవుడా అంటుంటాం, నాకేదో ఒక ఉద్యోగం ఇయ్య, లేకపోతే నాకేదో పలాంది పోయా పలాంది పోయా అని సెటిల్ అయ్యేంత వరకు ఆయన కాళ్ళు గోజాడి మనం అందుకుంటాము. కానీ సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు రాజైన ఉజ్జియా జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు సెటిల్ కాకముందేమో రాజు దేవుని వెనకాల పడినటువంటి పదాలు, లేకపోతే దేవుడు సహాయం చేసినటువంటి విధానాలు, ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత ఒక్కసారిగా మర్చిపోయాడా? అంటే సెటిల్ అయిన తర్వాత నేను చెప్పాను. ఒకసారి ఆయన జీవితాన్ని గురించి కూడా మనం 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 15వ వచనాన్ని 26:10 మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను అన్నాడు. అంటే ఈ జ్ఞానం కూడా దేవుని వల్ల పొందినటువంటి వాడే. అలాంటి యంత్రాలను యెరూషలేములో చేయించి దుర్గములలో బురుజులలో ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము అన్నాడు. చూసారా, మామూలు సహాయం కాదంట, ఆశ్చర్యకర. ఒరే ఎంతటి కార్యక్రమం ఎలా చేశాడు అని ఇతర రాజులు కూడా ఇతని గురించి అదనమాట ఆశ్చర్యపోతున్నారు. ఒరే మనకు రాని ఆలోచన, మనం చేయలేనటువంటి ఈ కార్యక్రమము ఏది, మనం కూడా రాజులమే, మనం కూడా అతనితో పాటు రాజరికం చేస్తున్నటువంటి వారినే, కానీ అతనికి ఎలా సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కావట్లేదు? ఇలా వ్యాప్తి చెందిపోతున్నాడు తన తోటి రాజుల వ్యవహారాలు. అందుకనే ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా ఏం చేసినట్ట వ్యాప్తి చెందిందంటే అతని కీర్తి అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా రాజులు కూడా ఇప్పుడు ఏ రాజుల గురించి మాట్లాడుకుంటున్నారు? ఉజ్జియా గురించి మాట్లాడారు. ఉజ్జియా సైన్యం చాలా పెద్దదంట. ఉజ్జియా ఉపాయశాలలు కట్టించడం మాత్రమే కాదు, ఇక యెరూషలేములో అతడు చేయించినటువంటి యంత్రాలు, అంటే ఒక్కొక్కడు భయపడుతున్నాడా? ఉజ్జియాను గురించి మాట్లాడుకున్న ప్రతిసారి మిగతా రాజులకు కూడా భయం వేస్తుంది. అందుకని అతని కీర్తి అన్న పదం వాడుతున్నాడు. అతని కీర్తి దూరముగా వ్యాపించను అన్నాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది. అంటే దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అతనికి కలిగింది. ఇప్పుడు రాజైనా ఎన్నేళ్ళు బతకతాడు? రాజైనా వాడి జీవితకాలం ఏమన్నా 100 సంవత్సరాలు ఉంటుందా? అలాగుండదు. చక్రవర్తి అయినా ఎక్కువ రోజులు బ్రతకతాడా? అలాగుండదు. చక్రవర్తి అయినా మోషన్స్ అయినా అంటే వారం రోజులు పడుకోవాల్సిందేనా వాడు బెడ్ మీద? అంతేనా? అంతే. జ్వరం వస్తే లేస్తాడా పైకి? లేలేడు. వాడు బ్రతుకది. జ్వరం వచ్చినా, చక్రవర్తికి వచ్చినా జ్వరం మనకు తెలుసు కదా. అలెగ్జాండరు చక్రవర్తే కదా, మరి దేని గురించి ఏమైపోయినాడు అతను? ఓ దోమకే, అది ఆడదోమ. అంటే ఒక దోమ గుట్టే ఏమైపోయినాడంటే చేతులు 2 పైకెత్తేసినాడు. అంతేనా? అలాగనే పూడ్చిపెట్టింది అతని చేతులు 2 పైకెత్తి పూర్తి చేసినాడు. ఒక దోమకే. దోమ ఎంత, దాని అధికారం ఎంత? నువ్వెంత, నీ అధికారం ఎంత? అందుకని అతడు బాగా స్థిరపడిన తర్వాత 16వ వచనం చదవండి. ఇప్పుడు ఉజ్జియా దగ్గరకు అతడు స్థిరపడిన తర్వాత ఇప్పుడు స్థిరం అయిపోయిందా? ఎటు పక్క నుంచి చూసుకున్నా కూడా ఏ రాజు అతని మీదకి వచ్చే ధైర్యం చేయట్లేదు. అతని కీర్తి అన్ని దిశలా వ్యాప్తి చెందిపోయింది. ఇప్పుడు అతని గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా అమ్మో ఉజ్జియా, అలాగైతే వద్దులే, అతనితో వద్దులే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఉజ్జియా పరిస్థితికి వచ్చేసేటప్పుడు ఇంటర్నల్గా ఉజ్జియా యొక్క ఆలోచన మీరు గమనించండి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున ఏం జరిగిందంట? గర్వించి చెడిపోయాడు. గర్వించి చెడిపోయాడా? అవును. ఎలా చెడిపోతున్నాడో చూడండి. ఇప్పుడు ఎలా చెడిపోవడానికి అంటే వీడు గర్విష్ఠుడైనప్పుడు దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడు మనకి సూత్రం. యూనివర్సల్ ప్రిన్సిపల్ ఇది, మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. దేవుడు ఎదిరిస్తాడు. ఎలా ఎదిరిస్తాడో చూడండి.
అసహించుకుంటాడు. ఎలా అసహించుకున్నాడు? అసహించుకుంటేనే కదా వాడిని పక్కన పెట్టేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఏం చేస్తాడంటే ఇప్పుడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములోకి ప్రవేశించాడంట. ఇప్పుడు యెహోవా మందిరంలో ధూపం వేయాల్సిన పరిస్థితి ఎవరిది? బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఒకటి అనుకుందాం, ఇప్పుడు యాజకుడు వెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చొని ఎవరక్కడ అని చప్పట్లు కొడుతూ ఇప్పుడు రాజు పక్కన నిలబడి నేనంటాడా? అంటాడా? అంటే ఇప్పుడు రాజు స్థానంలో యాజకుడిని రాజు ఊహించుకోలేడు. అసలు ఊహించుకుంటేనే అతనికి చాలా అవమానం అనిపిస్తుంది. ఇప్పుడు యాజకుడు ఎందుకు గమ్ముకుంటాడు? నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, కానీ నీకు ఇచ్చిన పని అది కాదే. అదే అంటున్నారు ఇక్కడ, రాజువైన నువ్వు ఈ కార్యక్రమం చేయడానికి తగవు. ఇది మాకు మాత్రమే ఇచ్చినటువంటి ఆధిక్యత, అధికారం దేవుడు అన్నాడు. అందుకనే అతడు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము అన్నాడు. చూసారా? రాజు పని ఏంటంటే రాజు పరిపాలన చేయాలి, యాజకుల పని యాజకత్వం చేయాలి. ఇది మా పని. అందుకనే చెప్తున్నాడు, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా ఇప్పుడు రాజు కాదు, పేరు పెట్టి పిలుస్తున్నారు. మనకు తెలుసు కదా, షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా లాస్ట్ మినిట్కి ఎట్లా వచ్చానంటే అదే ఏమంటున్నారు అక్కడ, పేరు పెట్టి పిలిచినారా లేకపోతే రాజు చిరకాలం జీవించగా తల ఉంచి మాట్లాడుతున్నారా? దేవుడి విషయంలో ఎక్కడ మీరు తగ్గబాకండి, నేను కూడా చెప్తున్నాను. అదే ఆయన పేరు పెట్టి కాదు, కాళ్ళ పట్టుకొని మరీ చెప్పాలి మనం. అలాంటిది అన్నమాట పొజిషన్. వీళ్ళు చెప్పింది కూడా అదే. రాజుకు నెబుకద్నెజరు అన్నారు అక్కడేమో, ఇక్కడ యాజకులు 80 మంది ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుట యాజకుల పని. ఇది మా పని, నీది కాదు. నువ్వు గెట్అవుట్ అన్నారంటే రాజునే. అవును, ఆడికి నాశనం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిస్థితిని అతను ఎదుర్కొనే దానికి సిద్ధపడిపోయినాడు. నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వపడిపోయాడు. అతను నాకేంట్లే అనుకున్నాడు. అతని కీర్తి దూరంగా వ్యాపించేసింది. అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దేవుని యొద్ద నుండి పొందిన తరువాత చెప్తున్నాడు ఈ కార్యక్రమం. జాగ్రత్త, మనం కూడా ఉద్యోగం రానప్పుడు ఒక రకంగా ఉంటాం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక రకంగా, ఆరోగ్యం బాగున్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఆరోగ్యం బాగలేనప్పుడు ఒక రకంగా ఉంటాం. మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి నువ్వు ఆలోచన. అందుకనే ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం దేవుణ్ణి ధిక్కరించి ఎదిరించి ఏ కార్యక్రమం చేయలేము. ప్రేమటువంటి వాళ్ళ ఆలోచన చేయి. నీకు అన్నీ బాగున్నప్పుడు సంఘానికి రావడం కాదు, అన్నీ బాగలేనప్పుడే రావాలి. మనకు తెలుసు కదా, ఇప్పుడు జ్వరం వచ్చింది, అనారోగ్యం వచ్చేసింది, చర్చికి రాలేను అని అంటావు. అసలు నీకు సంగతి తెలుసా? ఇంతకుముందు కూడా చెప్పాను, బాగలేనప్పుడు ఇప్పుడు ఎక్కడికి రావాలి? మందిరానికే వచ్చి కూర్చోవాలి. చాలామందికి తెలియదు, ఈ సీక్రెట్ తెలియదు చాలామందికి. బాగలేనప్పుడు ఆ రోజు ఆదివారమో లేకపోతే ఇంకేదైనా తరగతి ఉందనుకో, హాస్పిటల్ గురించి నువ్వు ఆలోచించబాకు, నిజంగా చెప్తా. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయండి దీన్ని. ఈరోజు మనకు తరగతి ఉంది, కడుపు నొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఇక నువ్వు కదలేని పరిస్థితి ఉందా? ఓపిక చేసుకుని మందిరంలోకి వచ్చి కూర్చో. బాగు కాకపోతే బైబిల్ వదిలేస్తాం అంతే. ఇది తప్పని మనమే బోధిస్తాం, మళ్ళా గ్యారంటీ ఇస్తాను. మనకు బాగలేనప్పుడు చర్చిని ఎకనామం పెట్టేసినాం. మీకు తెలుసు కదా చరిత్ర, యేసుప్రభుల వారి యొక్క దినాల్లో మీరు బాగా చేయండి, సమాజ మందిరంలోకి బాగలేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తెలుసా మీకు ఆ సంగతి? బాగలేనటువంటి వాళ్ళని సమాజ మందిరంలోకి ఎందుకంటే ఆడికి పోతే బాగైపోతారండి. హాస్పిటల్కి కాదు, సమాజ మందిరంలోకి యేసుప్రభుల వారు వచ్చి బోధిస్తున్న బోధనా స్థలాలకి తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు మనుషులు? ఆ రోజు బాగలేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేసేవాళ్ళు, తీసుకొచ్చి అక్కడ పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన చూసి ఏం చేస్తాడు? స్వస్థత చేస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, బాగుంది కదా అని నేను రావడం కాదు, బాగలేనప్పుడు కూడా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి కూర్చోవాలి? మందిరంలోకి వచ్చి కూర్చో. బాగా కాకపోతే అప్పుడు మీరు చెప్పేదండి రాంగ్ అండి, ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది, ఎలా అయిపోయింది, మీరు చెప్పిన మాట ప్రకారం ఇలా వచ్చాను, నాకేం బాగా కాలేదని అడిగి చూడు. అలా అనమాట. ఇక్కడ చెప్తున్నాడు, బాగా స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే వేరొకరి పనిని తన పనిలాగా తీసుకున్నాడు. అలా తీసుకున్నప్పుడు ఏం చెప్పినాడు?
పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పో అన్నాడు, గెట్ అవుట్ అన్నాడా? రైట్. తర్వాత నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలగజేయదు అని చెప్పగా, ఘనత ఇంతకు ముందు కలగజేసిందా? ఇప్పుడు ఈ పనిగా నువ్వు చేస్తే ఇది నీకు ఘనత తేదు అన్నాడు. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడైన, ఒరే వాళ్ళు చెప్తున్నా కూడా ఇప్పుడు ఏమైపోలే, తప్పైపోయింది క్షమించండి అని చెప్పి వెళ్ళిపోవాలా? సైలెంట్గా వెళ్ళిపోవాలి అంతే. అలా కాదంట, రౌద్రుడు అయిపోయినాడు. అంటే రాజైన నన్నే ఎదిరిస్తారా? నేను కూలీ డబ్బులు ఇస్తేనే నువ్వు యాజకత్వం చేసేవాడు, నువ్వు ఇప్పుడు నన్నే ఎదిరిస్తున్నావా అన్నాడు. అందుకని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపి, యాజకుల మీద కోపం చూపితే యాజకులు ఎవరు అనుకుంటున్నావు? దేవుని సేవకులు, దేవుని సేవ చేసేటటువంటి వారి మీద కోపం చూపించావు అనుకో, జాగ్రత్త, నీ మీద కోప్పడేవాడు ఒకడు ఉన్నాడు. అందుకని వాళ్ళ మీద కోపం చూపిను. యెహోవా మందిరం ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టిందంట? నొసట ఎందుకు పుట్టాలి? అది అందరికీ కనపడే విధంగా చేసినాడు అనమాట. ఇప్పుడు అన్న చేతికో లేకపోతే కాళ్ళకో వచ్చింది అనుకో, ఏదో ఒకటి కప్పుకొని వెళ్ళిపోతాడు. రాజు ముసుగు కప్పుకొని పోతున్నాడు అనుకో, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచన. ఒకవేళ నుదుటిన పడినటువంటి ఆ కుష్ఠరోగం కనపడకుండా రాజు దుప్పటి కప్పు, ఎప్పుడైనా రాజు దుప్పటి కప్పుకొని చల్లగా పోతున్న సీన్ మీరు ఊహించుకోండి, అది తగ్గుతుందా? అది తగదు. అందుకని ఇప్పుడు అందరూ చూడాలి కాబట్టి ఇప్పుడు నుదుటిన ఏం పుట్టిందంట? వారు చూచుచుండగానే అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఆ తర్వాత అంతఃపురంలోకి వెళ్ళిపోయినాడా? ఇక మళ్ళా బయటికి రాలేదు, శవమై వచ్చాడంతే. అహంకారులను ఎదిరించే విధానాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రేమటువంటి వాళ్ళరా, వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్స్ని దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి మనిషి శత్రువు అయినా పర్లేదు, కానీ మనిషి దేవుడికి మాత్రం ఏం కాకూడదు? శత్రువు కాకూడదు. ప్రేమటువంటి వాళ్ళ శత్రువు కాకూడదు. దేవుడు ఉజ్జియాకు శత్రువు అయినాడు, దేవుడు అపవాదికి శత్రువు అయినాడు, దేవుడు నెబుకద్నెజరుకు శత్రువు అయినాడు. కాబట్టి ఏం జరిగింది? ఎందుకు శత్రువు అయినాడయ్యా? వాళ్ళ జీవితాల్లో దేవుడు వారికి శత్రువు ఎందుకైనాడంటే, వాళ్ళు కనపరిచినటువంటి విధానము, గుణం ఏదైనా ఉందంటే అహంకారము, గర్వము అనేటటువంటిది. అందుకని చక్కగా ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, దేవునికి ఇష్టమైనటువంటిది కూడా ఒకటి ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనకు కష్టమైనటువంటిది అహంకార దృష్టి, ఆయనకు అసహ్యమైనటువంటిది, దేవుడు శత్రువుగా మారేటటువంటి ఒక గుణం ఏదైనా ఉందంటే అది అహంకార దృష్టి. అహంకారులను ఎదిరించి ఇప్పుడు ఏం చేస్తాడంట? దీనులకు కృప అనుగ్రహిస్తాడు అనేటటువంటి పదం. అందుకనే 138వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు, 6వ వచనంలో కీర్తనల గ్రంథము, ఆయన దీనులను లక్ష్య పెట్టును అన్నాడు. దీనులను యెహోవా మహోన్నతుడైనను. ఎవరిని లక్ష్య పెడతాడంట? దీనులు. అందుకనే దీనులకు కృప అనుగ్రహిస్తాడా? ఇప్పుడు అహంకారులను ఎలా ఎదిరించాడో మనకు అర్థమైంది. ఇప్పుడు దీనులకు కూడా కృప ఎలా అనుగ్రహిస్తున్నాడు అది కూడా మనకు అర్థమైతే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకోవాల్సింది మనం. కాబట్టి ఎలా అనుగ్రహిస్తున్నాడు కృప అనేటటువంటిది, ఎలా అనుగ్రహిస్తున్నాడు? ఒకసారి మనం యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య, ఇన్ని పదాలు రాయాలా దేవుని గురించి? దేవుడు అన్న 3 అక్షరాలు రాసేస్తే సరిపోతుంది కదా. అలా రాస్తే నీకు అర్థం కాదు. ఆ పదం వెనకాల ఏముందో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడును, నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవిచ్చు. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడని రాయొచ్చు కదా, అలా రాయలేదు. ఆయన గొప్పతనం ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఇలా సెలవిచ్చుచున్నాడు. నేను ఇప్పుడు దేవుని యొక్క మాటలు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినా అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను
దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. ఇప్పుడు తన ఆధిక్యత, తన బలాధికారము, తాను ఉన్నటువంటి స్థలాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తున్నాడంట? ఆయన కృప. అర్థమవుతుందా? దీనులకు ఆయన కృప ఎలా అనుగ్రహిస్తాడో నీకు అర్థం అవ్వాలి. నా బాహుబలం ఇదని చెప్తున్నాడు. నేను మహోన్నతమైన స్థలముల్లో నివసించేవాడును, అయినా కూడా ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చి నివసించాలనుకుంటున్నాడంట? వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఏదో గొప్ప వాళ్ళు మన ఇంటికి అలా వచ్చి అలా వెళ్ళిపోతేనే మన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు కదా. ముఖ్యమంత్రి ఈ బైపాస్లో పోతా ఇక్కడ ఆశీర్వాదం ఇల్లు ఎక్కడ అని అక్కడ వాళ్ళని ఆపి అడిగాడు అనుకోండి, ఇక అక్కడి నుంచే మనోళ్ళు ఎక్కడ అని చెప్పి ఎతకొచ్చి ఇక్కడ పెట్టేసినారు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. ఇక ఆయన వచ్చేసి ఆశీర్వాదం ఈ రాత్రి ఇక్కడే నాకు భోజనం ఏర్పాట్లు చేసి అన్నాడు అనుకోండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను ఎవరు బాగా అయితేనా ఏది ఒక పూట భోజనానికి వచ్చే ఒక విఐపి విషయంలోనే ఇలాగుంటే ఇప్పుడు దేవుడే వచ్చి నివసిస్తున్నాడే. ఒక్కసారి ఊహించుకో, దేవుడే వచ్చి నివసిస్తున్నాడు ఇక్కడ. గొప్పవాడు మన ఇంటికి వచ్చి ఉంటేనే అది మనకి చాలా గొప్ప సంగతి. అయితే మనం అనుకోవచ్చు ఇది మన చిన్న ఇల్లు కదా, ఇప్పుడు సీఎం వచ్చి మన ఇంట్లో తగినటువంటి ఇల్లా ఇది కాదు కదా. ఆయన రావాలంటే ఏముండాలి? గెస్ట్ హౌస్లో ఉండాలి. ఆయన రావాలంటే బంగ్లాలు ఉండాలి, అంతేనా? కానీ దేవుడు, నువ్వు ఉన్నది పూరిళ్ళైనా, నువ్వు ఉన్నది రేకులిళ్ళైనా కూడా నీ ఇంట్లో ఏముందో తెలుసా? దీనత్వం. నీ ఒంట్లో దీనత్వం ఉంది, వినయం నీలో ఉంది. కాబట్టి నువ్వు నివసించేది రేగులిల్లా లేకపోతే పలానా ఇల్లా ఆడు బంగ్లాలో నివసించిన వాడి ఒంట్లో ఉంది ఏంటంటే గర్వం ఉంది. ఆడు బంగ్లాలో ఉన్నా కూడా ఆడి దగ్గరకు పాడు ఆడు బంగ్లాలో ఉన్నా కూడా అక్కడ లేనిది ఏంటంటే దీనత్వము, వినయము అక్కడ లేదు. కానీ ఎక్కడున్నాయి? నువ్వు గుడిసెలో ఉన్నా కూడా నీలో దీనత్వం ఉందా? నీ దగ్గరే ఉంటానంటున్నాడు దేవుడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున. వేళ్ల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయ. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు. ఏం చేయాలంట? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇదే కదా నేను అడుగుతున్నాను, ఇదే కదా. ఇది నువ్వు చేయలేనటువంటిదా? పోనీ ఎక్కడన్నా దొరుకుతుందంటే దానికి లక్షలు ఖర్చు పెట్టాలి నేను అనుకునేటటువంటి పైకాన్ని నువ్వు చెల్లించాలా? దానికి లేదు కదా. అంటే నువ్వు చేయగలిగిందే, నేను చేయగలిగిందే. ఇప్పుడు దేవుడు ఇదే కదా నేను అడుగుతున్నాను అన్నట్టు. ఏమండి, దీనత్వము అనేటటువంటిది ఏదో బజార్లో దాదాపుగా 3 కోట్లు బలుగుతుందని ఎవడైనా కొంటాడా? అంత డబ్బు ఇచ్చి ఎలాగండి కొని మేము మా సొంతం చేసుకోవాలి దాన్ని అని అనగలుగుతామా? అలా అనలేం కదా. ఎందుకంటే అంత డబ్బు మన దగ్గర లేదు. కానీ దీనత్వం అనేటటువంటి ఉచితంగా నువ్వు కనపరచవలసినటువంటిదే కదా, నువ్వు కనపరచవలసిందే కదా. అందుకనే దేవుడు చెప్తున్నాడు 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 6వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట, అంతేకాదు కాదు కానీ ఆయన 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 6 కాదు కానీ
ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత ఎక్కువ కృపనిస్తున్నాడు. ఎక్కువ కృప అంటే నీకు ఎక్కువ ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ కృపనిచ్చును. అందుచేత అహంకారులను ఎదిరించి ధీరులకు కృపనిస్తాడు, కృపను అనుగ్రహించును. అందుకని మన జీవితం చాలా చిన్నది ప్రియమైనటువంటి. ఈ చిన్న జీవితంలో మనం ఎందుకు దేవుని శత్రువు చేసుకోవడం? మనిషికి మనిషి శత్రువు అయితే ఇబ్బంది ఏమీ లేదు, ఇంకొకటి వచ్చి మధ్యలో రాయబారం కలుపుతాడేమో. కానీ ఇప్పుడు దేవునికి శత్రువు అయితే ఆ అందుకనే దేవునికి శత్రువు కాకుండా ఉండడానికి మనలో ఉన్నటువంటి లక్షణాలను ఈ చిన్న జీవితంలో నువ్వు కనపరచబాకు. ఏది కనపరచాలో దాన్ని కనపరచు, ఏది కనపరచకూడదో దాన్ని పక్కన పెట్టేసి. నాకేంటి, నన్ను గురించి నీకు తెలుసా, నా చదువేమనుకున్నావు, నా అధికారం ఏందనుకుంటున్నావు అని అంటావా? జాగ్రత్త. దేవునికి శత్రువుగా మారినామని అంటే మన గురించినటువంటి వేద అంతా ఇంత ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని ఎదుట మనల్ని మనమే ఏం చేసుకుంటే తగ్గించుకోవాలి. నెబుకద్నెజరు విషయంలో మళ్ళీ ఏం చేశాడు తెలుసా? నెబుకద్నెజరు అడవులోకి వెళ్ళిపోయాడు అనుకున్నాం కదా మనం. మళ్ళా దేవుని సమ్ముఖంలో తను చేసినటువంటి దాన్ని ఒప్పుకున్నాడు, తాను తగ్గించుకున్నాడు. మళ్ళీ అతని రాజ్యం అతనికి ఇచ్చాడు. మళ్ళీ చదువుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోండి. అంటే తిరిగి సింహాసనాన్ని కూడా అతనికి ఇచ్చాడు. ఎందుకంటే దీనమనస్కుడు అయిపోయినాడు. నేను తను చేసింది తప్పని ఒప్పుకున్నాడు. అందుకని ఎక్కువ కృపనిస్తే ఇదిగో దీనులకు ఆయన కృప అనేటటువంటిది ఎప్పుడు తోడుగా ఉంటుంది అన్న సంగతి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం తెలుసు కదా. రెహబాము యెరోబాము అనేటటువంటి వాళ్ళు. రాజు రెహబాము 12వ అధ్యాయం 1వ వచనం. ఓకేనా. 2వ దినవృత్తాంతాలు. రైట్. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత నుందా, బలపరచబడిన తరువాత అంటే ఉజ్జియా స్థిరపడిన తర్వాత. ఇప్పుడు రెహబాము రాజ్యమందు స్థిరపడ్డాడు, తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేశారంట? యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. యెహోవా ధర్మశాస్త్రం ఏం చేశారంట? ఏది? ఇశ్రాయేల్ అందరూ కూడా అంటే రాజుతో పాటుగా ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేశారంట? విసర్జించారు. ఆ తర్వాత ఎవరికి అప్పచెప్పాడు వాళ్ళని? అక్కడ చెప్తాను మన, అంటే ఐగుప్తు రాజు అయిన శీషానికి వాళ్ళని అప్పగిచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళా వీళ్ళు మారు మనసు ఉంది. 6వ వచనం చూడండి, 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును, అంటే ఇశ్రాయేల్ అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా, అంటే మాకు ఈ గర్వం రావడం వల్ల మేము ఇంకొక రాజ్యం కిందకి బానిసలుగా పోయాము, ఆ రాజు మా మీద రాజుగా అయ్యాడు అనే సంగతి వీళ్ళు తెలుసుకున్న తర్వాత దేవుడు న్యాయస్థుడని వీళ్ళే ఒప్పుకున్నారంట. అందుకని ఒప్పుకొని ఏం చేశారంట? దేవుని రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా సూచెను. రైట్. ఇప్పుడు మళ్ళా వాళ్ళది వచ్చేసింది. రైట్. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వచ్చేసేటప్పటికి నిజంగా మనకి కనిపిస్తున్నటువంటి అస్సలు సిసలైనటువంటి తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని, పరలోకంలో ఉండే దేవుని సింహాసనం కింద తన సింహాసనం సమానంగా చేసుకున్నాను అనుకున్నాడు అపవాది. కానీ ఇప్పుడు దేవుని సింహాసనంతో పాటు తన సింహాసనం కూడా సమానంగా ఉండేటటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకుండా ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆలోచించేయండి, ఎంతటి తగ్గింపు మీరు ఆలోచించేయండి. అసలు ఆయన ఉండవలసిన లోకం ఏది, ఆయన ఉండవలసిన సింహాసనం ఏది? అందుకనే కదా ఫిలిప్పు పత్రికలో పౌలు గారు రాస్తారు 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి అన్నాడు. అపవాదికి దేవుని స్వరూపం ఉందా? లేదు. దేవుని స్వరూపం కలిగిన వాడయుండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూసారా, పరలోకం ఎక్కడ, పశువుల పాక ఎక్కడ? ఆలోచించండి ఒకసారి. పశువుల పాక ఎక్కడ, పరలోకం ఎక్కడ? ప్రియమైనటువంటి వాళ్ళు, ఎంతటి దీనత్వం! దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు చూపించినటువంటి ఆ తగ్గింపుకు ఎంత కృపను అనుగ్రహించాడంటే, ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం, అందుకని అన్ని 3 లోకాల మీద ఆయన ఏం చేసింది? ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగేటట్లుగా చేసింది. అని అంటే ఎంత తగ్గించుకోకపోతే యేసు ప్రభుల వారిని అంత గొప్పగా ఘనంగా ఎంచుతాడు తండ్రి అయినటువంటి దేవుడు. నాకు తెలుసు కదా, ఇద్దరు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వచ్చారంట? దేవాలయానికి వచ్చారు. అందులో ప్రార్థన చేసేవాడు ఒకడు పరిసయ్యుడు, మరొకడు సొంకరి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని ఆ ట్రీట్మెంట్ ఎవరికి బాగా నచ్చింది? సొంకరేనా? ఏం చేస్తే ఆయన ఆ ప్రార్థన అంగీకరించినాడు? తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి సుంకరిని అతను నీతిమంతుడిగా ఎంచాడన్న పదం. కాబట్టి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడా? అవును. అహంకారులను ఎదిరిస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళ. జక్కయ్య తగ్గింపుతనాన్ని చూడడానికి స్వయాన యేసు ప్రభుల వారే అతని ఇంటికి వెళ్ళారు. చూద్దాం ఎలా తగ్గించుకుంటాడో. ఎందుకంటే లేఖనంలో ఆయన ఇంటికి పోవాలన్న షెడ్యూల్ కూడా రాసేసుకున్నాడు కాబట్టి, జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఏం జరుగుతుందో జక్క ఇంటికి పోయిన తర్వాత నేను అనుకున్నాడు. అంతే, అక్కడికి పోయాడు. ఏమైనా కండిషన్స్ పెట్టాడా? నీ ఇంట్లోకి నేను రావాలంటే నువ్వు అది చేయాలి ఇది చేయాలి అన్నాడా? కారు అరేంజ్ చేయాలి, నాకు పెళ్ళొచ్చి చేయాలంటే అని అన్నాడు అనుకో, ఆటో పెడతాం సార్ అని. ఆటో కుదరదు, నాకు ఏసీ కారు ఉండాలి, కారు ఇక్కడ కాలు తీసి కారులో పెట్టి అక్కడ కాలు తీసి కళ్యాణ మండపంలో పెడ, అలాగుంటేనే వస్తా అన్నాడు అనుకో. పరిస్థితి ఎలా మారిపోద్దు అప్పుడే అనుకోవాలి నువ్వు, ఓహో వీడు నాశనం అయ్యేదేనో అని. ఆ మధ్య మనం పబ్లిక్ మీటింగ్కి వెళ్తుంటాం కదా, ఓ పాస్టర్ గారు అన్నారు, అన్న అంతకుముందు సంవత్సరం వేరే ఆ కథను పిలిపించాము, మామూలుగా మనకు కవర్లు ఇస్తారు కదా లాస్ట్లో, ఆ కవర్ ఇచ్చాడంట. అలాగనే అతను దాన్ని చూసి లెక్క పెట్టుకొని, నీ చర్చి వాళ్ళకి ఇది ఇచ్చేసి నాకు వద్దన్నాడంట. నీ చర్చిలో భేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి నాకు వద్దన్నాడు. అంటే ప్రేమతో కాదు, కోపంతో. నా లెవలేంది నాదే, అదను నా లెవలేంది నాదేంది, నువ్వు ఇచ్చే డబ్బు ఎంత అని లెక్కలేక వచ్చేసాడు. అన్న చాలా ఆశ్చర్యం వేసింది ఆ మాట అనగా. అంటే నీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ఇది నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అన్న. సర్లే మనల్ని కాదని నువ్వు అలాంటి వాళ్ళని పిలిపించినావు కాబట్టి నీకు కరెక్ట్గానే వాళ్ళు ఇచ్చినారులే ట్రీట్మెంట్ అని అనుకున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, నిజంగా అలాంటి కండిషన్ పెట్టలేదు యేసుప్రభు. జక్క ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు అంతే. ఎంత జక్క లోపలికి ఇంటికి అయితే అన్నీ తెచ్చేసి, ప్రభువా ఎవని వద్దనైనా అన్యాయంగా నేనన్నా తీసుకుంటే వాడికి ఎన్ని రెట్లు అంటున్నాడు? 4 రెట్లు. మిగతా ఆస్తి ఏమైనా మిగిలితే కూడా సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. యేసుప్రభుల వారు ఆ ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఆ కార్యక్రమం కదా. యేసుప్రభులు ఈరోజు మన ఇళ్ళలోకి రాలేదు అనుకుంటే, కానీ మన ఇంటి ముందు ఒక బోర్డు ఉంటుంది, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని ఉంటుందా? అంతేనా? అనే బోర్డు అయితే ఉంటుంది. నిజానికి ఆ ఇంట్లో అలా నిజంగా ఆయన ఆ ఇంట్లో ఉన్నాడని అంటే, ఆ ఇంట్లో పాటలు పాడాలి, ఆ ఇంట్లో వాక్యాలు వినిపించాలి, ఆ ఇంట్లో ఇంకా దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నారు. అలా జరుగుతుందా? బయటేమో బోర్డు హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని మనం బోర్డు పెట్టుకున్నాం, కానీ లోపలికి వస్తే అవన్నీ ఏముండవు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే చివరిగా మనం ముగించేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల. ఏందంటే ఆ వస్త్రం ఎప్పుడన్నా విన్నారా? ఇది ఎక్కడన్నా దొరుకుతుందా? ఆర్ఎస్ బదరు, మనకు తెలిసిన షాపింగ్ మాల్ పేర్లు చెప్పండి. చందన బదరు, దీన మనస్సు అనే వస్త్రం ఉందా అని అడిగి చూడండి. అంతేనా? మా దగ్గర కంచి పట్టు ఉంది, ఇంకా ఏముందంటాడు, ఇంకా మంచి వెంకటగిరి శారీ ఉంది,
ధర్మవరం, పోచవరం, చెప్పండి, చీరల రకాలు చెప్పనమ్మా. ఉప్పాడ, పాటూరు, వెంకటగిరి, ఇయ్యనా? ఇవి కావాలంటే ఉన్నాయి, కానీ మీరు అడిగే చారీ ఇక్కడ ఏది లేదు. సరే, మీరు ఆర్డర్ ఇచ్చిపోండి, మేము చేసి పెడతాం అన్నాడు అనుకో, చేసి పెడతారా? అనుకోండి, అంతే కదా. వాళ్ళ దగ్గర లేనప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చిపో అంటే మనం బంగారు కొనే దగ్గర పోతున్నప్పుడు మనకు నచ్చింది లేనప్పుడు ఇది ఆర్డర్ ఇచ్చేసుకొని చేసి పెడతాం అంటాడు. అలాగే ఇది దీన మనస్సును వస్త్రం, అదేనా చదవండి మళ్ళీ 5వ. దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునిడి అని చెప్పి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మళ్ళా చూడండి, ఇక్కడ మళ్ళీ ఏ పదాన్ని తీసుకొచ్చేసాను. రైట్, అంటే కంచిపట్టు చీరలు మనకు తెలుసు, బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే మగాళ్ళకి మాకు కూడా సూటు కోటు కూడా మాకు బాగా తెలుసు. కానీ మనకు తెలియని వస్త్రం ఏంటంటే దీన మనస్సు అనేటటువంటి వస్త్రం. ఈ వస్త్రం ధరించుకోండి అని దేవుడు చెప్తుంటే మన దీన మనస్సు అనే వస్త్రాన్ని పక్కన పెట్టేసి ఏ వస్త్రం ధరించు? అహంకారం అనేటటువంటి వస్త్రం. ఎక్కడైనా కూడా అంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్గా ఉన్నటువంటి దేవుని మాటలు మనం ఎక్కడ కనుపరుస్తాము ప్రేమటువంటి వాళ్ళ, అక్కడ మన ఆధిక్యత అనేటటువంటిది దేవుడే తగిన కాలమందు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. దేవునికి విరోధమైనమా నిజంగా అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటిది. అందుకని బంగారు, వెండి, ఆస్తి, వెలగల వస్త్రాలు ఇవన్నీ కూడా మనతో రావన్న సంగతి మనకు బాగా తెలుసు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని దీన మనస్కులై ఉండి ఆయన తన బలీయమైనటువంటి హస్తాల కింద, బలీయమైనటువంటి చేతి కింద ఉంటే దేవుడు తగిన కాలమందు మనకేం చేస్తాడంట? హెచ్చింపును, గౌరవాన్ని, ఘనతను తీసుకొచ్చేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. అదే నువ్వు అహంకారంగా ఉన్నావు అనుకో, ఇక ఆ రోజు నుంచి మనం కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవిత కాలంలో మన ప్రభు, మన రక్షకుడు అనేటటువంటి ఆయన ఎలాగైతే 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడో అదే మనస్సును మనం కలిగి ఉండి, అలాంటి దీన మనస్సును మనం కలిగి ఉంటే దేవుని కృప అనేటటువంటిది ఎలా మనకు అనుగ్రహించబడుతుంది. అహంకారులను ఎలా ఎదిరిస్తాడనడానికి కూడా ఎదిరించినటువంటి అహంకార దృష్టి కలిగినటువంటి నెబుకద్నేజర్ను మనం ఆలోచన చేసాం, ఉజ్జియాను మనం ఆలోచన చేసాం, రెహబామును మనం ఆలోచన చేసాం. ఇంకా చెప్పాలంటే ఆయన లోకంలో ఉన్నటువంటి అపవాదిని కూడా మనం ఆలోచన చేసాం. కాబట్టి ఎలా ఎదిరిస్తాం? వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న మనుషులా? సామాన్యమైన మనుషులా? కాదు కదా. వాళ్ళకే అది తప్పలేదంటే మనం ఎంత? మనం ఏమైనా గొప్పవాళ్ళమా? ఒక దేశానికి ప్రధానమంత్రిమా? కాదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక వీధిలో ఉండి ఓటేసుకునేటటువంటి అతి సామాన్యులమైనటువంటి మన దగ్గర ఇలా అనుకుంటే అసలు నచ్చుతాడా దేవుడు? ఇంకా అలాంటి వాడినే వదిలిపెట్టలేదురా, నువ్వెంత అని అంటాడు అంతే. మనమేమో నేనెంత అని మనం ఏమంటామంటే ఇంకొకరి దగ్గర నేనేందో తెలుసా, నా అధికారం ఏందో తెలుసా, నా చదువు ఏందో తెలుసా అని మాట్లాడితే అది సరైనది కాదు ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి దేవుడు అహంకారులను ఎలా ఎదిరిస్తాడు, దీనులకు ఎలా కృప చూపిస్తాడు అన్న సంగతి మన హృదయాల్లో వాటిని పదిలిపరుచుకుంటే ఈ రెండిట్లో దేవుని కృపకు యోగ్యమైనటువంటి ఆ యొక్క దీన మనసును మనం కలిగి దేవుని కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి నీ బిడ్డలు నానాయకుడు ఎంతో ఆసక్తితో విన్నారు. వాటిని మా హృదయాల్లో మేము పదిలిపరుచుకుని అలా జీవించి నడుచుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ అహంకారాలను ఎదిరించిన విధానాన్ని మేమైనా, దీనులకు మీ కృప చూపించినటువంటి విధానాన్ని మేము నేర్చుకున్నాం. మా ముందు అహంకార దృష్టి మరి దీనత్వం అనేటటువంటి వాటి విషయంలో మాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ స్వల్ప జీవిత కాలంలో ఏటిని మేము ఎంచుకొని మీ ముందు ఉండాలనేటటువంటి విషయాలను మేము నేర్చుకున్నాం. ఇదిగో వాక్యం అనే అర్థం ముందు మా ఆత్మీయ జీవితాన్ని మేము చూసుకున్నప్పుడు ఎక్కడ సరిగా లేమో వాటిని సరి చేసుకుని మరలా బ్రతకగలిగేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించు అనేటువంటి మీ ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.